బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ గౌరవ సలహాదారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన 4 ప్రముఖులను గౌరవ సలహాదారులుగా నియమించింది సర్కార్. వీరిలో చేనేత, హస్తకళ అభివృద్ధికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్లా, స్పేస్ టెక్నాలజీకి చెందిన ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కు చెందిన కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి, ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి చెందిన ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. వీరు 2 ఏళ్ల పాటు ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా కొనసాగనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ గౌరవ సలహాదారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన 4 ప్రముఖులను గౌరవ సలహాదారులుగా నియమించింది ఏపీ సర్కార్. వీరిలో చేనేత, హస్తకళ అభివృద్ధికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక గౌరవ సలహాదారుల నియామకానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్లో అందిస్తారు. కాంతి. వంశీ, ఏపీ ప్రభుత్వం గౌరవ సలహాదారులు కేబినెట్ ర్యాంక్ హోదాని కల్పిస్తూ 4 ప్రముఖులను సెలెక్ట్ చేసి వారికి ఏదైతే జీవోని ఇష్యూ చేయడం జరిగింది. ఏదైతే కొన్ని రంగాల్లో ఏవైతే దీనికి సంబంధించి సలహాదారులకు సంబంధించి ఆయా రంగాల్లో 4 కూడా నిష్ణాతులుగా ఉన్న వారిని ప్రభుత్వం ఎంచుకుందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క మెట్టు కూడా ఎక్కుతూ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఈ సలహాదారులను నియమించుకోవడం జరిగింది. సలహాదారులుగా ఇస్రో మాజీ చైర్మన్ విక్రమ్ సారాభాయ్, స్పేస్ సెంటర్ ప్రొఫెసర్ శ్రీధర్ సోమనాథ్, అలాగే పద్మభూషణ్ అవార్డు గ్రహీతగా ఉన్నటువంటి ఎవరైతే భారత్ బయోటెక్ ఎండీగా ఉన్నటువంటి సుచిత్ర ఎల్లా, అలాగే డిఆర్డిఓ మాజీ చీఫ్గా ఉన్నటువంటి జి సతీష్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం సలహాదారులుగా నియమించింది. 4 కూడా ఏదైతే ప్రస్తుతం వీరందరూ కూడా కీ పొజిషన్స్లో ఉన్నారు. అలాగే రాష్ట్రానికి, దేశానికి సేవలు అందించినటువంటి వారిలో కొంత కీలకమైనటువంటి ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసిందని చెప్పుకోవాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే వారి నుంచి కూడా, అంటే ఆల్రెడీ సుచిత్ర ఎల్లా టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. అయితే వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని రాష్ట్రంలో కొంత డెవలప్మెంట్కు ఉపయోగించుకునేలాగా చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో సలహాదారుల పైన కూటమి ప్రభుత్వం ఏదైతే కామెంట్స్ చేస్తూ వచ్చిందో, సలహాదారులు అని వారిని దాదాపుగా 20 నుంచి 30 మంది వరకు పెట్టుకున్నారు. దాంట్లో కూడా సలహాదారులుగా ఏ అనుభవం లేని వారిని నియమించుకున్నారు అంటూ అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ప్రభుత్వం ఈ సలహాదారులని ఎంపిక చేసే విషయంలో దాదాపుగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే ఖరారైనట్లుగా తెలుస్తూ ఉంది. ఆల్రెడీ వారందరితో కూడా భేటీ అయ్యి వారి నిర్ణయాలు, అలాగే వారు ఏదైతే చాలా బిజీ షెడ్యూల్లో తమ రంగాల్లో వారు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు ఇవ్వగలరు అనే అంశానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా క్లారిటీ తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే ప్రస్తుతం ఫోరెన్సిక్ సైన్స్ సలహాదారులుగా ఉన్నటువంటి కేపీసీ గాంధీ, ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి సంబంధించి సతీష్ రెడ్డి, అలాగే స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సోమనాథ్, చేనేత, హస్తకళల అభివృద్ధికి సంబంధించినటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు చేనేత, హస్తకళలు అనేది ఎక్కువగా, అంటే ఎక్కువ భూమిక పోషించే నేపథ్యంలో దీనికి సంబంధించి సుచిత్ర ఎల్లాని తీసుకున్నారు. దీనికి ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, నిర్ణయాన్ని అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఉత్తర్వులను ప్రభుత్వ కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏవైతే వీరు సలహాదారులుగా నియమింపబడ్డారో వారి సేవలను వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధమైందని చెప్పుకోవాలి. వంశీ, థ్యాంక్ యూ కాంతి.